హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో గ్యాస్ వెలిగించకుండా 5 నిమిషాల్లో చేసుకునే సూపర్ సాఫ్ట్ లడ్డూ రెసిపీ చూపించబోతున్నాను. 5 నిమిషాల్లో ఇలా లడ్డూ చేయండి. సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. చూస్తేనే తినాలనిపించేలా ఉంటుంది. ఇప్పుడు ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా పుట్నాలను తీసుకోవాలి. ఇవి వేగినవే కాబట్టి తిరిగి వీటిని వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏ కప్పుతో అయితే పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులను కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఆల్రెడీ ఇవి వేగే వస్తాయి కదా, అటుకులు కూడా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. ఫ్రెష్గా ఉన్న అటుకులైతే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు అటుకులు క్రిస్పీగా లేవు అనిపిస్తే కనుక కొద్దిగా వేయించుకుని క్రిస్పీగా అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా యాలుక గింజలు వేసుకుంటే లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త జల్లించుకుని తీసుకున్నామంటే ఏవైనా నలగలేని ఉంటే మనకి సెపరేట్ అయిపోతాయి. ఇలా మొత్తం జల్లించుకుని అయితే తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పొడిని కూడా జల్లించుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఈ పొడి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. లడ్డు కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకుని మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే అటుకులను పుట్నాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. ఇక్కడ నేను పంచదార తీసుకుంటున్నాను కదా, మీరు కావాలనుకుంటే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చండి. బెల్లం తీసుకుంటే కనుక 1-2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు మెత్తని పొడిలా చేసుకుని ఈ పంచదార పొడిని కూడా జల్లించుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా జల్లించుకుని అయితే తీసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా ఇలా కొబ్బరి పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక పావు కప్పు వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి, మిక్సీ పట్టుకుని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో నెయ్యిని వేసుకోవాలి. ఈ లడ్డూలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే మొత్తం అంతా నెయ్యి వేసుకుని ఈ లడ్డూలను చుట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని మిగతాది గోరువెచ్చటి పాలను వేసుకుని కూడా మీరు ఈ మిక్స్ని కలుపుకోవచ్చు. నెయ్యి అంతా కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒక్కసారిగా వేసుకోకూడదండి. ఇందులో ఎక్కువగా పాలు పట్టవు, కొద్దిగా వేసుకుంటే చాలండి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమేనండి.